హలో గైస్, అందరికీ నమస్కారం. సో మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామంటే ఎన్కోడర్ నేర్చుకోబోతున్నాం, రైట్. సో ఫస్ట్ ఎన్కోడర్కి డెఫినేషన్ అంటే ఏందో చూద్దాం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఎన్కోడర్ ఈస్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ది ఫెమిలియర్ సింబల్స్ ఆర్ నంబర్స్ in terms of the binary representation is called as the encoding process. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి ఏదో ఒక ఇన్పుట్ నెంబర్ ఉంటుంది, అది డెసిమల్ నెంబర్ అయినా అవ్వచ్చు, లేదంటే సమ్ అదర్ ఫార్మేట్ అన్న అవ్వచ్చు. దాన్ని మనం బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయడాన్ని ఎన్కోడింగ్ ప్రాసెస్ అంటాం, రైట్. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వాట్ ఎవర్ ద గివెన్ నెంబర్, ఇట్ మే బీ ఎనీ నెంబర్ ఆర్ ఇట్ మే బీ సింబల్, దాన్ని మనం పర్టికులర్గా బైనరీ నెంబర్గా అవుట్పుట్ కన్వర్ట్ చేస్తాం. అదే బైనరీ ఎన్కోడింగ్ ప్రాసెస్ అంటాం, రైట్. సో ఇక్కడ మన అజెండా ఏంటంటే ఈరోజు క్లాస్లో వీల్ సీ దట్ వాట్ ఈస్ ద అజెండా, రైట్. సో ఇక్కడ ప్లాన్ ఏంటంటే మనం అన్ని మోడల్స్లో ప్రోగ్రామ్స్ అనేది రాయిపోతున్నాం, రైట్. సో రాసిన తర్వాత దాన్ని రియల్ టైంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఆర్టీఎల్ స్కిమాటిక్ సిమ్యులేషన్ ఆపరేషన్ అనేది ఎలా జనరేట్ చేస్తాము చూస్తాం. ఏ టూల్ యూజ్ చేసి వివాడో జైలింగ్స్ టూల్ యూజ్ చేస్తాం. సో అజెండా ఆఫ్ ది టుడేస్ క్లాస్ వచ్చి ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ ది ఎన్కోడర్, రైట్. సో ఎన్కోడర్ ఆపరేషన్ అంటే ఎన్కోడర్ ఎందుకు నేర్చుకున్నాం, ఇప్పుడు అది ఎలా బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేస్తుందో చూస్తాం. తర్వాత ట్రూత్ టేబుల్ గురించి తెలుసుకుంటాం. ట్రూత్ టేబుల్ని యూజ్ చేసుకొని బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. సో నౌ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే వెరిలాగ్ కోడ్ అనేది రాయాలి. ఏ మోడలింగ్లో రాయాలి, ఒకటి గేట్ లెవెల్ మోడలింగ్, స్ట్రక్చరల్ మోడలింగ్ ఉంటుంది, ఇంకొకటి డేటా ఫ్లో మోడల్ ఉంటుంది, ఇంకొకటి బిహేవియరల్ మోడల్ ఉంటుంది. సో ఈ మోడల్లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో దానికి ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ఒక టూల్ కావాలి కదా. ఆ టూల్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే వివాడో జైలింగ్స్ 2015.2 వర్షన్ అనేది యూజ్ చేసి మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, రైట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So the implementation of the encoder operation, truth table, logic expression, logic circuit diagram, then verilog code, right. So first we'll see the block diagram of the encoder. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం నేనేం చేస్తున్నానంటే ఒక ఎన్కోడర్ తీసుకుంటున్నా. ఇక్కడ ఎన్కోడర్ ఏం తీసుకుంటున్నానంటే నేను 8 to 3 ఎన్కోడర్ అనేది కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడ 8 అనేది ఏంటంటే 8 ఇన్పుట్స్, అంటే 8 డెసిమల్ నెంబర్ సిస్టమ్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తాం. అవుట్పుట్ ఏంది 3 అనేది ఎక్స్, వై, జెడ్ అనే 3 వేరియబుల్స్ తీసుకున్నాం, రైట్. సో ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి, 8 to 3 అంటే 8 ఇన్పుట్స్ వాల్యూ. సపోజ్ డేటా 0, డేటా 1, డేటా 2, సంథింగ్ లైక్ దిస్, D1, D2, D3 అప్ టు D7 అనేది రాస్తున్నాం. సో ఇక్కడ ఎనేబుల్ లైన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ రాయడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎనేబుల్ లైన్ అనేది తీసుకోవట్లేదు. రీజన్ ఏంటంటే ఎనేబుల్ లైన్ అనేది 1 ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఎనేబుల్ లైన్ అనేది యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే ఎన్కోడింగ్ ప్రాసెస్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో మీరు ఎన్కోడర్లో ఎనేబుల్ లైన్ తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసినంటే మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ వీఆర్ కన్సిడరింగ్ ది ఎనేబుల్ లైన్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ ఆపరేషన్ చూద్దాం. సో 8 to 3 ఎన్కోడర్కి ట్రూత్ టేబుల్ ఆపరేషన్ చూద్దాం. సో 8 అనే దాన్ని మనం ఇంకొకలాగా ఎలాగ కాల్ చేయొచ్చు అంటే ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని కాల్ చేయొచ్చు. ఎందుకంటే ఆక్టల్ నెంబర్ సిస్టంలో మనకు 8-bit రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి. సో ఇన్పుట్ ఏం తీసుకుంటున్నా 8-bit ఆర్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. సో ఎన్కోడింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలి, అవుట్పుట్ బైనరీ. సో 8 ఇన్పుట్స్ అంటే ఏమొస్తాయి ఆక్టల్ నెంబర్ సిస్టంలో 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇప్పుడు ఎన్ని బిట్స్ బైనరీ నెంబర్ కావాలంటే చూడండి, 7కి బైనరీ నెంబర్ 3 కదా, అంటే 111 కదా. సో 3-bit రిప్రజెంటేషన్ కదా. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది మనకు మ్యాక్సిమం వాల్యూకి వెళ్ళిన తర్వాత 7 ఉంది, దానికి వాల్యూ ఏముంది 7 అంటే 111 కదా. సో 3-bit తీసుకోండి, సింపుల్. లాస్ట్ నెంబర్కి వెళ్ళండి, దానికి 3-bit తీసుకోండి. ఇప్పుడు ఏంది డెసిమల్ నెంబర్కి బైనరీ నెంబర్ రాస్తున్నాం కదా, 2కి 010, 3కి 011 అలా రాసుకుంటూ పోతాం. సో వాట్ ఐ సెడ్ ఇన్ ద డెఫినేషన్, ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఎయిదర్ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ రిప్రజెంటేషన్, సేమ్ అదే చేసినాం కదా. సో ఇది ఎన్కోడింగ్ ప్రాసెస్ అంటాం. సో ట్రూత్ టేబుల్ నుంచి మనం లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది రాయొచ్చు ఇప్పుడు, రైట్. సో గుర్తుపెట్టుకోండి, అక్కడ 7 అంటే 111 కాబట్టి మ్యాక్సిమం నెంబర్ 7కి వెళ్ళండి, ఎన్ని బిట్స్ వస్తాయో దాన్ని అవుట్పుట్ బిట్ తీసుకోండి. లేదంటే 8 to 3 అంటే 3 అంటే అవుట్పుట్. నవ్ వీ హ్యావ్ టు 3 అవుట్పుట్స్ ఉన్నాయి కదా, XYZ ఉన్నది కదా. సో ఒక అవుట్పుట్కి ఒక లాజిక్ ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ట్రూత్ టేబుల్లో 3 ఉన్నాయి కాబట్టి 3 ఎక్స్ప్రెషన్. సో ఒకటి ఎక్స్కి, ఇంకొకటి వైకి, ఇంకొకటికి జెడ్కి. సో ఈ అవుట్పుట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇన్పుట్ ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దానికి రైట్. సో
సో దీనికి మీరు రాయాలంటే మీకు ఎస్ఓపి ఫంక్షన్ అనేది ఐడియా ఉండాలి. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఐడియా ఉంటే మనం ఎలా ఎక్స్కి వైకి జెడ్కి అవుట్పుట్ అనేది కనుక్కోవచ్చు. సో ఎస్ఓపి అంటే మీనింగ్ ఏంటంటే అవుట్పుట్ అనేది ఎక్కడైతే 1 ఉంటుందో బై డిఫాల్ట్ దానికే కన్సిడర్. చూడండి, ఎక్స్కి అవుట్పుట్ ఎక్కడైతే 1 ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎస్ఓపి మీన్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ 1 ఇన్ ది అవుట్పుట్. అవుట్పుట్ అనే 1 దేని వల్ల వచ్చింది? 4 వల్ల, 5 వల్ల, 6, 7 ఇన్పుట్ వాల్యూ, రైట్. సో ఎస్ఓపి అంటే జనరల్గా ఏంది? సెవరల్ ప్రోడక్ట్ టర్మ్స్ ఆర్ గోయింగ్ టు బి యాడెడ్ టుగెదర్. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ టర్మ్ని మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఎస్ఓపి ఫంక్షన్ అంటాం, రైట్. ఎస్ఓపి అంటే ఏంది? అవుట్పుట్ ఎక్కడైతే 1 ఉంటుందో దాన్ని ఎస్ఓపి ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ అవుట్పుట్ అనేది దేని వల్ల వస్తుంది? ఇన్పుట్ వల్ల కదా. సో అక్కడ చూడండి, ఎక్స్లో ఏముంది? 4, 5, 6, 7 అనే ఇన్పుట్ ఉంది. సో 4 + 5 + 6 + 7 అంటే 4 అనేది ఒక ప్రోడక్ట్ టర్మ్, నెక్స్ట్ ప్రోడక్ట్ టర్మ్ 5, దాని మధ్యలో సమ్ ఆఫ్ ప్రోడక్ట్ సమ్ చేయాలి కాబట్టి ప్లస్ అనే సింబల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వైకి ఎక్స్ప్రెషన్ చూడండి, ఎక్కడ 1 ఉంది వైకి? ఎస్, సెకండ్ పొజిషన్లో ఉంది అంటే 2, అదే కంప్లీట్ అయిన తర్వాత +3, అది కంప్లీట్ అయిన తర్వాత +6 + 7. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏం రాస్తాం? 2 + 3 + 6 + 7. సో ఇది ఎక్స్ప్రెషన్ ఫర్ ది వై. అంటే మనకి ఇవన్నీ తెలిస్తేనే మనం ప్రోగ్రామ్ రాయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు జెడ్కి చూడండి, ఏ లొకేషన్లో ఉంది? ఫస్ట్ లొకేషన్లో 1 ఉంది, థర్డ్ లొకేషన్లో 1 ఉంది, ఫిఫ్త్ లొకేషన్లో 1 ఉంది, సెవెంత్ లొకేషన్లో 1 ఉంది. సో ఇప్పుడు లాజిక్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? ఫస్ట్ ప్రోడక్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ ప్రోడక్ట్ టర్మ్ ప్లస్ థర్డ్ ప్రోడక్ట్ టర్మ్ ప్లస్ ఫోర్త్ ప్రోడక్ట్ టర్మ్. ఇక్కడ 1 × 1 అనేది ప్రోడక్ట్ టర్మ్గా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మనకు లాజిక్ ఎక్స్ప్రెషన్ తెలుసు ఫర్ ఎక్స్ యాజ్ వెల్ యాజ్ ది వై యాజ్ వెల్ యాజ్ ది జెడ్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ ఎగ్జాక్ట్లీ బై యూజింగ్ దిస్ ఎక్స్ప్రెషన్ వీ నీడ్ టు డ్రా ది లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు చూడండి, అంటే ఎక్స్ వై జెడ్లో ఇన్పుట్ వేరియబుల్స్ ఏమున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఉందా? 0 లేదు కాబట్టి 0 రాసుకోవట్లే. అంటే ప్రతిదానికి ఒక్కొక్క కనెక్టింగ్ వైర్ అనేది తీసుకుంటున్నాం. 1కి ఒక కనెక్టింగ్ వైర్, 2కి ఒక కనెక్టింగ్ వైర్, సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు చూడండి, ఎక్స్కి అనే దానికి మనం ఎక్స్ప్రెషన్ రాద్దాం. ఎక్స్కి ఏముంది యాక్చువల్గా? 4 + 5 + 6 + 7 కదా. అక్కడ 4 ఎక్కడ ఉందో అక్కడ క్రాస్ అంటే కనెక్షన్ ఉందని, 5కి 6కి 7కి కనెక్షన్ ఇస్తున్నా. ఇక్కడ అడిషన్ ఆపరేషన్ కదా. అక్కడ క్రాస్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ మనం కనెక్షన్ అనేది ఇస్తున్నామని అర్థం, రైట్. సో 4 + 5 + 6 అంటే విచ్ లాజిక్ గేట్? ఆర్ లాజిక్ గేట్. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎక్స్. అంతే కదా, ప్లస్ ఉంటే ఆర్ లాజిక్ గేట్. ఇప్పుడు ఎక్స్కి అనేది కంప్లీట్ చేసినాం. నవ్వు మనం ఇప్పుడు దేనికి రాయాలి? వైకి రాయాలి. సో వైకి ఏంది? 2కి కనెక్షన్, 3కి కనెక్షన్, 6కి కనెక్షన్, 7కి కనెక్షన్. ఇది 4 ఇన్పుట్ ఆర్ గేట్ రిప్రజెంటేషన్ వై. సో వాల్యూస్ ఏముంటాయి? ఇన్పుట్ వాల్యూస్ 2, 3, 6, 7. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకొక లాజిక్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా. వాట్ ఈస్ దట్ లాజిక్ ఎక్స్ప్రెషన్? జెడ్, రైట్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్? 1, నెక్స్ట్ 3 కనెక్షన్, 5కి కనెక్షన్ ఇవ్వాలి యాజ్ వెల్ యాజ్ ది 7కి కనెక్షన్, రైట్. సో 7కి కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకు 4 ఇన్పుట్స్ ఆర్ గేట్ తీసుకుంటాం, ఎందుకంటే అడిషన్ ఆపరేషన్ కాబట్టి. 1, 3, 5, 7 జెడ్. సో లాజిక్ సర్క్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇప్పుడు ఏమేమి తెలుసు? ట్రూత్ టేబుల్ ఆపరేషన్ తెలుసు, లాజిక్ ఎక్స్ప్రెషన్ తెలుసు, సర్క్యూట్ డయాగ్రామ్ తెలుసు. మనకి లెవెల్స్ ఆఫ్ డిజైన్ డిస్క్రిప్షన్ ఏమున్నాయి? గేట్ లెవెల్ ఉంది, డేటా ఫ్లో ఉంది, బిహేవియరల్ మోడల్ ఉంది, రైట్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే ఆ 3 మోడలింగ్ స్టైల్లో ప్రోగ్రామ్ అనేది రాయబోతున్నాం. సో ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ ఉంది కదా, దీన్ని ఇంకొక విధంగా కూడా కొన్ని టెక్స్ట్ బుక్కుల్లో మెన్షన్ చేసి ఉంటారు. ఆ లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ కానీ ట్రూత్ టేబుల్ కానీ. ఇది మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్పిన. ఇంకొక ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందంటే మనకి ఇన్పుట్స్ ఏం తీసుకున్నాం? 8 అన్నాం కదా, 0, 1, 2, 3, 4, 5, 6 కదా. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకొక విధంగా D0, D1, D2, D3, D4, D5, D6, D7 అవుట్పుట్స్ వచ్చి XYZగా రాసుకోవచ్చు. అంటే 8 ఇన్పుట్స్ని ఇలా కూడా తీసుకోవచ్చు, అవుట్పుట్స్ని XYZ. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే D0 అనేది అంటే ఎట్ ఎనీ టైమ్ ఓన్లీ ఒక్కటే కదా 1 అవుతుంది. ఏదో ఒక ఇన్పుట్ అనేది ఎట్ ఎనీ టైం 1 అవుతుంది. ఏదో ఒక ఇన్పుట్ 1 తీసుకున్నప్పుడు మిగతావన్నీ 0లే ఉండాలి. అంటే ఈ మీనింగ్ ఏంటంటే ప్రతి టైము ఒక్క నెంబర్నే మనం బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేస్తాం. ఆ 8లో ఒకటే బైనరీ నెంబర్ కన్వర్ట్ చేస్తాం. అంటే ఫర్ D0 1 అని రాసినా కదా. సో ఆన్సర్ ఏమొస్తుంది? 0. 0 అంటే అవుట్పుట్ వచ్చి XYZ 0, 0, 0. చూడండి, D0 అంటే ఏంది? దానికి 1 ఇచ్చిన. 0 అంటే దాని మీనింగ్ ఏంటంటే 0, 0, 0. అంటే D0 అనేదాన్ని 0 అనేదాన్ని మనం బైనరీ నెంబర్ రాసినాం. నెక్స్ట్ D1 ఇచ్చినా కదా. D1 అంటే 3 బిట్ నెంబర్ ఏమొస్తుంది? 0, 0, 1. అది XYZలో రాసినాం. ఇలా ప్రతిదానికి మనము
XYZ వాల్యూ రాయాలి. మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ 7 ఉంది కదా ఇన్పుట్, D7 కదా, 1 ఉంది, మిగతా అన్ని 0 ఉన్నాయి కదా. 7 అంటే ఏంది 111. సో అవుట్పుట్ వాల్యూ XYZ వచ్చి 111. రైట్. సో ఇలా అన్న ట్రూత్ టేబుల్ రాయొచ్చు, నేను ఇంతకుముందు చెప్పిన దానన్నా ట్రూత్ టేబుల్ రాయొచ్చు. మీకు ఏది ఈజీ ఉంటుందో దాన్ని వేసుకొని రాయండి. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, లాజిక్ ఎక్స్ప్రెషన్ రాయాలి. సో దేనికి, ఎక్స్కి వైకి. ఎక్స్కి చూడండి ఏముంది, D4లో 1 ఉందా, నెక్స్ట్ D5లో 1 ఉందా, నెక్స్ట్ SOP ఫంక్షన్ ఎక్స్లో దాని కింద 1 ఉందా, దానికి ఇన్పుట్ ఏంది D6. డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టు అర్థమవుతుంది. నెక్స్ట్ D7 ఉందా, ఎస్ D7 ఉంది. రైట్. సో ఇంతకుముందు మనకి ఏమొచ్చింది 4 + 5 + 6 + 7 వచ్చింది కదా. ఇప్పుడు D0 D1 D2 D3 తీసుకున్నాం కాబట్టి ఆ D4 D5 D6 D7 వచ్చింది. మొత్తం సేమే. మీకు ఎగ్జామ్లో ఏది ఈజీ అనిపిస్తే ఆ పర్టికులర్ థింగ్ని యూజ్ చేసుకోండి. అంటే అలా అన్నా రాయొచ్చు, ఇలా అన్నా రాయొచ్చు. సో ఇప్పుడు లాజిక్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంతకుముందు ఏదైతే డిజైన్ చేసినామో అదే లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ మళ్ళీ ఇంకొక కాపీ ఉంది అంతే. సో సర్క్యూట్ డయాగ్రామ్ కంప్లీట్ అయింది కదా. ఇది అనదర్ వే ఆఫ్ డ్రాయింగ్ ది ట్రూత్ టేబుల్ ఆపరేషన్. ఇక్కడ మీకు ఏది ఈజీ అనిపిస్తే యూ ఫాలో దట్ వన్. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ వీ నీడ్ టు రైట్ ది ప్రోగ్రామ్ ఆల్సో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ రైట్ ది ప్రోగ్రామ్. రైట్. సో వెరీలాగ్ కోడ్ అనేది రాద్దాం. సో మనకి 3 లెవెల్స్ ఆఫ్ మోడలింగ్ స్టైల్స్ ఉన్నాయి కదా. రైట్. సో ఫస్ట్ దేంట్లో రాద్దామంటే డేటా ఫ్లో మోడల్లో రాద్దాం, ఎందుకంటే డేటా ఫ్లో మోడల్ అనేది ఈజీ. సో ఫస్ట్ డేటా ఫ్లో అంటే ఏంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బూలియన్ ఎక్స్ప్రెషన్. రైట్. మనం ఆల్రెడీ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేసినాం, దాన్ని యూజ్ చేసుకోవడం అంతే. ఫస్ట్ మాడ్యూల్ డిక్లేర్ చేయాలి, ఏదో ఒక నేమ్ అనేది అసైన్ చేయాలి. ఈ కేసులో నేను ఎన్కోడర్ అని ఇచ్చిన మాడ్యూల్కి, ఎందుకంటే మల్టిపుల్ మాడ్యూల్స్ ఉన్నప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం. ఆ బ్రాకెట్లో ఇన్పుట్స్ పోర్ట్స్, అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నటివి రాయాలి. ఇన్పుట్స్ ఏమున్నాయి, D0 to D7 ఉన్నాయి, అవుట్పుట్ XYZ ఉంది. సో మాడ్యూల్కి మనం డిక్లేర్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇన్పుట్. సో ఇన్పుట్ ఏంటంటే మాడ్యూల్కి అక్కడ మనం ఫస్ట్ టైం డిక్లేర్ చేసినప్పుడు ఏవి ఇన్పుట్ ఏవి అవుట్పుట్ తెలియదు. సో నువ్వు ఏవైతే ఇన్పుట్ తీసుకుంటున్నావో అవి ఇన్పుట్ కీవర్డ్ యూజ్ చేసుకొని చెప్పాలి. ఏవైతే అవుట్పుట్ వేరియబుల్స్ ఆర్ పోర్ట్ తీసుకున్నావో దాన్ని అవుట్పుట్ కీవర్డ్ తీసుకొని చెప్పాలి. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ అనేది విచ్ మోడల్ వీఆర్ యూజింగ్, డేటా ఫ్లో మోడల్. సో డేటా ఫ్లో మోడల్ అంటే మీనింగ్ ఏంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆర్ బూలియన్ ఎక్స్ప్రెషన్. రైట్. ఆల్రెడీ మనం బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేసినాం కదా. సో ఇక్కడ ఏముంది, ఎక్స్కి D4 + D5 + D6 D7. రైట్. ద సేమ్ ఎక్స్ప్రెషన్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అసైన్ స్టేట్మెంట్. సో డేటా ఫ్లోలో అసైన్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఆ లాజిక్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. అక్కడ చూడండి D4 + D5 + D6 D7 ప్లస్ ఆపరేటర్ ఉంది కదా, దానికి వెరీలాగ్ అర్థం కాదు. సో ద ఈక్వలెంట్ ఆపరేటర్ వచ్చి ఇక్కడ నేను మెన్షన్ చేసిన చూడండి. నువ్వు ప్లస్ ఇచ్చినావు అంటే వెరీలాగా అర్థం చేసుకోదు. సో దానికి వెరీలాగ్కి ఏది రిలయబుల్ ఆపరేటర్ ఉంటుందో ఆ ఆపరేటర్ యూజ్ చేసినాం. నెక్స్ట్ చూడండి D2 D3 D6 D7, నెక్స్ట్ D1 D3 D5 D7. సింపుల్ కదా. సో మనకు లాజిక్ ఎక్స్ప్రెషన్ తెలిస్తే వీ కెన్ రైట్, దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ ఎస్ ది డేటా ఫ్లో మోడల్. సో మాడ్యూల్ అసైన్ చేసిన తర్వాత ఎండ్ మాడ్యూల్ చేయాలి. ఇప్పుడు గేట్ లెవెల్ ప్రోగ్రామింగ్లో ఎలా రాస్తామో చూద్దాం. సో గేట్ లెవెల్ అంటే ఏంది, సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద ప్రోగ్రామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది లాజిక్ గేట్స్, దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ ఎస్ ది గేట్ లెవెల్ మోడలింగ్ ఆర్ స్ట్రక్చరల్ మోడలింగ్. సో ఇక్కడ మనం ప్రతి మాడ్యూల్కి గేట్ లెవెల్కి రాయనవసరం లేదు. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ మాడ్యూల్ ఇవన్నీ అవైలబిలిటీలు ఉంటాయి, రెడీగా అవైలబిలిటీలు ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే గేట్ ప్రిమిటివ్స్ అంటాం. అవి డైరెక్ట్గా యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేది రాసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఆర్ గేట్లు ఉన్నాయి మనకు ఆ డయాగ్రామ్లో చూస్తే 3 ఆర్ గేట్స్ ఉన్నాయి. యూజింగ్ లాజిక్ గేట్స్ అయితే కదా మనం ప్రోగ్రామ్ రాయాలి, అలా రాస్తే దాన్ని గేట్ లెవెల్ మోడలింగ్ అంటాం. సో మల్టిపుల్ సేమ్ గేట్స్ ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ కోసం నేనేమి ఇచ్చినానంటే ఒకటి గేట్ 1 అని, ఒకటి గేట్ 2 అని, ఒకటి గేట్ 3 అని నేమ్ ఇచ్చిన. సింటాక్స్ ఏంటంటే ఆర్ స్మాల్ ఆర్ బ్రాకెట్లో అవుట్పుట్ ఫాలోడ్ బై ఇన్పుట్ రాయాలి, లేదంటే ఆర్ దానికి నేమ్ ఇవ్వచ్చు. ఎందుకు నేమ్ ఇవ్వచ్చు అంటే మల్టిపుల్ ఆర్ గేట్స్ ఉన్నాయనుకో మనకు ఐడెంటిఫికేషన్ కోసం మనం నేమ్ అనేది ఇవ్వచ్చు. ఎట్లా రాసినా కరెక్టే. రైట్. సో మల్టిపుల్ ఆర్ గేట్స్ ఉన్నాయని నేను గేట్ 1 గేట్ 2 గేట్ 3 గేట్ 4 ఇచ్చిన. ఇప్పుడు గేట్ 1 చూడండి, ఫస్ట్ది ఎక్స్ అనేది అవుట్పుట్ కదా. ఇన్పుట్స్ ఏమున్నాయి దానికి, D4 ఒకటి, D5 ఒకటి, D6 ఒకటి, D7 ఒకటి, అంతే కదా. సో అక్కడ చూడండి ఎక్స్కి D4 D5 D6 D7 ఉంది కదా. అవుట్పుట్ ఫాలోడ్ బై ఇన్పుట్ రాస్తే బస్. నెక్స్ట్ వై కామా దేనికి, వైకి ఇన్పుట్స్ ఏమున్నాయి, అవుట్పుట్ ఫాలోడ్ బై ఇన్పుట్ రాయాలి కదా. D2 D3 D6 D7.
సింపుల్. సో ఎన్ని లాజిక్ గేట్స్ ఉంటాయో అన్ని లాజిక్ గేట్స్కి గేట్ ప్రిమిటివ్ తీసుకొని దానికి అవుట్పుట్ ఫాలోడ్ బై ఇన్పుట్ వేరియబుల్ రాసినామంటే దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ ఎస్ ది గేట్ లెవెల్ మోడల్. అంటే నీకు ఇది అర్థమైతే నీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా యూ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది గేట్ లెవెల్ మోడలింగ్. సేమ్ అలాగే ఇంకొక ఆర్ గేట్ ఉంది కాబట్టి దానికి నేమ్ ఇచ్చిన, నువ్వు నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఆర్ బ్రాకెట్లో రాసిన జెడ్ కామా D1 D3 D5 D7 రాసిన నో ప్రాబ్లం, కరెక్ట్ ఓన్లీ. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది లాజిక్ గేట్స్ గేట్ ప్రిమిటివ్ మనం రాస్తే దాన్ని ఏమంటారంటే గేట్ లెవెల్ మోడలింగ్ అంటారు. రిమెంబర్ దట్ మాడ్యూల్ స్టార్ట్ చేసినాం, వీ నీడ్ టు ఎండ్ ది మాడ్యూల్. సో వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ గేట్ లెవెల్ మోడలింగ్? స్ట్రక్చరల్ మోడలింగ్. దట్స్ ఇట్. సో నవ్వు ఇప్పుడు ఏం కంప్లీట్ చేసినాం? వి completed the program in terms of the data flow, gate level. The final one is the behavioral model. బిహేవియరల్ మోడల్ అంటే ఏంలే, సో మనం ఫస్ట్ ట్రూత్ టేబుల్ డ్రా చేసినాం కదా, ఆ ట్రూత్ టేబుల్ లాజిక్ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాయగలిగితే రైట్, ఎదర్ ఇట్ మే బి ఇఫ్ ఎల్స్ కండిషన్ ఆర్ ఇట్ మే బి స్విచ్ కేసెస్ ఆర్ ఇట్ మే బి లూప్ కండిషన్స్ అలా రాయగలిగితే అంటే ట్రూత్ టేబుల్ అంటే కంప్లీట్ అల్గారిథం, ఏమి ఇస్తే ఏమొస్తుందని. దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ ఎస్ ది బిహేవియరల్ మోడల్. ఫస్ట్ మాడ్యూల్ ఇచ్చిన ఏదో ఒక నేమ్ డిక్లేర్ చేసిన మాడ్యూల్కి ఆల్ పోర్ట్స్ రాసిన, ఇన్పుట్ టు అవుట్పుట్ పోర్ట్స్ అనేది రాసిన. రైట్, చూడండి ఇన్పుట్స్ అవుట్పుట్ పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ది అవి డిక్లేర్ చేసినాం. ఎవరికి? మాడ్యూల్కి డిక్లేర్ చేసినాం. ఇప్పుడు మాడ్యూల్కి మనం ఏం చెప్పాలి? ఏవి ఇన్పుట్స్ ఏవి అవుట్పుట్స్ చెప్పాలి, లేదంటే మాడ్యూల్కి అర్థం కాదు. అంటే నీకు తెలుసు XYZ అనేది అవుట్పుట్, కానీ మాడ్యూల్కి తెలియదు. సో దానికోసం ఇన్పుట్ కీవర్డ్ యూజ్ చేసి అరే D0 to D7 నేను ఇన్పుట్ తీసుకుంటున్నా, అవుట్పుట్ వచ్చి నేను XYZ తీసుకుంటున్నా. రిమెంబర్ దట్ బిహేవియరల్ మోడల్లో మనం అవుట్పుట్కి రిజిస్టర్ కీవర్డ్ అనేది అసైన్ చేయాలి. రైట్, సో డేటా ఫ్లోలో గేట్ లెవెల్ అవసరం లేదు, ఇక్కడ రిజిస్టర్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆఫ్. అంటే ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆఫ్ బ్రాకెట్లో ఏం రాయాలంటే ఎప్పుడైతే ఇన్పుట్ చేంజెస్ అవుతాయి, ఇన్పుట్ మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి కదా, వెన్ అవర్ ద ఇన్పుట్ చేంజెస్ ఆర్ ట్రిగర్స్ దెన్ ఫాలోయింగ్ బిలో కండిషన్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్. అంటే D0 D1 D2 D3 D4 D5 D6 D7 ఏవైనా చేంజ్ అయినప్పుడు ఈ ఫాలోయింగ్ కండిషన్స్ ఎగ్జిక్యూట్ చేయమని దాని మీనింగ్. ఫస్ట్ కండిషన్స్ ఏముంది? D0 = 1 ఉందా, అంటే ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. నెక్స్ట్ D1 = 0 ఉందా? ట్రూత్ టేబుల్లో చూడండి, ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ == అనేది ఈక్వాలిటీ ఆపరేటర్. మనం ఇలా రాస్తున్నప్పుడు ఈక్వాలిటీ ఆపరేటర్, సింగిల్ ఈక్వల్ యూజ్ చేయొద్దు, డబుల్ ఈక్వల్ యూజ్ చేయాలి. రైట్, ఇఫ్ స్టేట్మెంట్లో రాసినప్పుడు. రైట్, సో ఈక్వాలిటీ ఆపరేటర్ యాంపర్సెంట్ డబుల్ యాంపర్సెంట్ ఉండేది అండ్ సింబల్ కంపారిజన్ కోసం చేస్తున్నాం. ఇవి అన్ని ఆపరేటర్స్ అన్నీ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంలో దే హ్యావ్ దేర్ ఓన్ రైట్. సో డేటా టైప్స్, ఆపరేటర్స్, ఎవ్రీథింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్, నో అదర్ ఆప్షన్. రైట్, సో ఇక్కడ కంపారిజన్కి ఈక్వాలిటీ ఆపరేటర్ యాంపర్సెంట్ సింబల్ తీసుకుంటున్నా. సో ఈ కండిషన్నే నేను ఇక్కడ ప్రోగ్రామ్గా రాస్తున్నా, ఇంకేం లేదు, దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్. సో D7 = 0 అది ఇన్పుట్ కండిషన్ అయిపోయిన తర్వాత మనకు అవుట్పుట్ ఏం రావాలి? D0 = 1 అయినప్పుడు 0 0 0 రావాలి కదా. సో అవుట్పుట్ని ఎక్కడ రాసామంటే బిగిన్కి ఎండ్కి మధ్యలో రాయాలి, సింపుల్ థింగ్. సో ఇఫ్ కండిషన్ తర్వాత బిగిన్కి ఎండ్కి మధ్యలో మన అవుట్పుట్ రాస్తాం. అంటే D0 = 1 అయినప్పుడు అవుట్పుట్ ఏం రావాలి? 0 0 0నే కదా, ఎందుకంటే D0 అంటే 0 కదా, 0 0కి బైనరీ నెంబర్ 0 0 0. అదే కదా ఎన్కోడింగ్ అంటే, కన్వర్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ నెంబర్ కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వాలిటీ ఆపరేటర్ యూజ్ చేయం, ఎందుకంటే మనం ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ రాయట్లా, జస్ట్ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తున్నాం. సో సింగిల్ ఈక్వల్ అనేది సఫిషియెంట్. ఇఫ్ కండిషన్ రాసిన తర్వాత బిగిన్కి ఎండ్కి మధ్యలో అవుట్పుట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ కండిషన్ చూడండి ఏంది? D0 = 0 D1 = 1 మిగతావన్నీ 0. అంటే D1 అనేది యాక్టివేట్ అయినప్పుడు ఏమొస్తుంది? ఆన్సరు 0 0 1. ఇఫ్కి బిగిన్కి ఎండ్కి మధ్యలో రాస్తాం. అలా ప్రతి దానికి మాన్యువల్గా ప్రోగ్రామ్ రాస్తాం. దాన్నే మనం ఏమంటారంటే బిహేవియరల్ మోడల్. ఇన్పుట్ కండిషన్స్ ఏమున్నావో ఇక్కడ రాయి, అవుట్పుట్ ఏమొస్తుందో బిగిన్కి ఎండ్ మధ్య రాయి, దట్స్ ఇట్. See how simple it is. ఎందుకు బిహేవియరల్ మోడల్ we use it the most of time means we don't require what is the logic expression for the right. So encoder we don't require the how logic diagram look like. If you know that how it is performing the truth table operation, that is more than sufficient. See that ఆ ట్రూత్ టేబుల్లో ఉండే కండిషన్స్నే రాస్తున్నా, బిగిన్కి ఎండ్కి మధ్యలో అవుట్పుట్ వస్తే ఏమని రాస్తున్నా అంతే. ఇక్కడ D5 1 వచ్చింది కదా, 5 అంటే 1 0 1 కదా. సో అవుట్పుట్లో X = 1 Y = 0 Z = 1. నెక్స్ట్ D6 1 ఉంది కదా ఇన్పుట్ కండిషన్, 6 అంటే 1 1 0. నెక్స్ట్ 7 ఉంది కదా, 7 అంటే 1 1 1.
ఒకవేళ ఈ కండిషన్స్ అన్నీ నువ్వు ఏదో ఒక మిస్టేక్ చేసినావు అనుకో ప్రోగ్రామ్, అప్పుడు మనం ఎల్ స్టేట్మెంట్ వాడతాం. అంటే ఈ పైన కండిషన్స్ అన్నీ నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి రాంగ్ ఇచ్చినావు, D1 = 1 ఇచ్చినావు, D3 = 1 ఇచ్చినావు, అది రాంగే కదా. సో అప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఎల్స్ బ్లాక్కి మళ్ళీ మనం ఏం చేసినాం, అవుట్పుట్ రాయాలంటే బిగిన్ ఎండ్ రాయాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అవుట్పుట్ రాదు కదా, అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఇవన్నీ కాకపోతే అవుట్పుట్ రాదు కదా. ఇక్కడ 1 టిక్ BZ అని రాసిన, ఇది ఇంపీడెన్స్ స్టేట్, అంటే అవుట్పుట్ అనేది డిస్ప్లే కాదు. మీకు అర్థం కాకపోతే 1 టిక్ BZ అంటే 1 అంటే ఇక్కడ 1 బిట్, B అంటే బైనరీ రిప్రజెంటేషన్. ఆ 1 బిట్ వాల్యూ ఏంటంటే సంథింగ్ ఇంపీడెన్స్ స్టేట్ అనేది అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకా అర్థం కాకపోతే 1 టిక్ B0 అంటే 1 అనేది 1 బిట్ రిప్రజెంటేషన్, B అనేది బైనరీ నెంబర్, ఆ 1 బిట్ అనేది 0 అనేది ఆన్సర్. ఇంకా నీకు అర్థం కాకపోతే 2 బిట్ B10 అంటే మీనింగ్ ఏంటంటే 2 బిట్ రిప్రజెంటేషన్, ఏవవి బైనరీ నెంబర్లు, ఆ 2 బిట్స్ ఏంది 1 0. అర్థమవుతుందా? సో దీన్ని ఇలా రాసుకోవచ్చు. అంటే ఫైనల్ ఎల్స్ కండిషన్లో ఒకవేళ ఈ కండిషన్స్ అన్నీ నేను ఇవ్వకపోతే సో ఇంపిడెన్స్ స్టేట్ రమ్మని. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయితే రాసినాం కానీ ఆ ప్రోగ్రామ్ ఏదో ఒక సర్క్యూట్ అనేది డిస్ప్లే చేస్తుంది. బట్ మనం ఏం చేయాలంటే ఫైనల్ డిజైన్కి పోయేక ముందు టెస్ట్ బెంచ్ రాయాలి. అంటే యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. సో ప్రోగ్రామ్ అయితే డిఫరెంట్ మోడలింగ్, టెస్ట్ బెంచ్ అయితే ఒక్కటే ఉంటుంది మిత్రమా, గుర్తుపెట్టుకో. టెస్ట్ బెంచ్ అనేది సేమ్. సో మస్ట్ మాడ్యూల్ రాసినాం, నేమ్ ఇచ్చినాం, దెన్ అక్కడ రిజిస్టర్ ఇన్పుట్ అనేది వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. సో దానికి రిజిస్టర్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి టెస్ట్ బెంచ్లో. ఎందుకంటే చూడండి D0 = 1 ఉంది కదా, 1 అనేది D0లో స్టోర్ అవుతుంది కదా. స్టోరేజ్ పర్పస్ అంటే రిజిస్టర్ REG కీవర్డ్ వాడతాం. వైర్ అనేది అవుట్పుట్కి వాడతాం, ఎందుకంటే అవుట్పుట్ అనేది జస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ద అవుట్పుట్ వాల్యూ, దట్స్ ఇట్. నెక్స్ట్ మనం ఫస్ట్ వెరీలాగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్కే కదా మనం టెస్ట్ కండిషన్స్ రాస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ ఫైల్ నేమ్ ఒకటి ఇచ్చుంటాం కదా మనం, ఆ ఫైల్ నేమ్ని మనం టెస్ట్ చేస్తున్నాం, రైట్. సో టెస్ట్ కండిషన్స్ ఎక్కడ రాయాలంటే బిగిన్కి ఎండ్కి మధ్యలో మాత్రమే రాయాలి. గుర్తుపెట్టుకోండి, బిగిన్కి ఎండ్కి మధ్యలోనే మనం టెస్ట్ కేసెస్ అనేది రాయాలి. సో నెక్స్ట్ లైన్లో UU2 అని ఉంది, దాని మీనింగ్ ఏందో చూద్దాం ఇప్పుడు. గుర్తుపెట్టుకో, ఎన్కోడర్ అనేది మనం వెరీలాగ్ కోడ్ రాసినప్పుడు ఏదైతే ఫైల్ నేమ్ ఇచ్చినామో దాన్ని టెస్ట్ చేయడానికి ఇక్కడ సేమ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ ఆ ఫైల్ నేమ్ కాకుండా ఇంకేమన్నా ఇచ్చినావంటే ఆ పర్టికులర్ ఫైల్కి నువ్వు టెస్ట్ కండిషన్ రాయడం లేదు. అంటే ఆ పర్టికులర్ ఫైల్ని అది తీసుకోదు, టెస్ట్ కండిషన్స్ రన్ చేయదు. UU2 అంటే యూనిట్ అండర్ టెస్ట్. ఇక్కడ ఏం రాస్తామంటే ఆల్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ మెన్షన్ చేస్తాం, వాటిని టెస్ట్ చేస్తున్నామని మీనింగ్. సో ఇప్పుడు ఇనిషియల్ బిగిన్ స్టేట్మెంట్ స్టార్ట్ చేసి బిగిన్కి ఎండ్కి మధ్యలో నువ్వేం టెస్ట్ కండిషన్స్ ఇవ్వాలనుకుంటున్నావో బరాబర్ అవి ఇస్తాం. సో ఈ టెస్ట్ కండిషన్స్ ఆ సర్క్యూట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ దెన్ దట్ ఈస్ యువర్ ఫైనల్ డిజైన్, రైట్. సో ఇక్కడ చూడండి టేబుల్లో ఏముంది, ఫస్ట్ కండిషన్ 1 ఆల్ జీరోస్ ఉంది కదా, సేమ్ అదే రాస్తున్నా. D0 = 1 అయిపోయిన తర్వాత సెమీకోలన్, D1 = 0 అయిపోయిన తర్వాత సెమీకోలన్, #100 ఉంది కదా. అంటే ఈ ఇన్పుట్ కండిషన్స్ అనేది అవుట్పుట్ ఎంత టైం వరకు డిస్ప్లే చేయాలి, 100 నానోసెకండ్స్ వరకు ఈ కండిషనే మనకు వేవ్ ఫామ్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ తీసుకున్నాం, టైం డిలే ఇచ్చినాం, ఇంకొక ఇన్పుట్ తీసుకున్నాం, టైం డిలే ఇచ్చినాం. సింపుల్ మిత్రమా, ట్రూత్ టేబుల్ ఉండేది ఇక్కడ కాపీ కొడుతున్నాం అంతే, ఇంకేం లేదు, రైట్. సో ఇవన్నీ టెస్ట్ కండిషన్స్, ఇవన్నీ ఇన్పుట్ మనం టెస్ట్ కండిషన్స్ ఇస్తే అవుట్పుట్ ట్రూత్ టేబుల్లో ఉంది కదా, అది మనకి డిస్ప్లే అవుతుంది. సో బిగిన్ రాసినావు కాబట్టి కంపల్సరీగా ఎండ్ ఉండాలి, మాడ్యూల్ స్టార్ట్ చేసినావు కాబట్టి పైన ఇక్కడ ఎండ్ మాడ్యూల్ అనేది ఉండాలి, రైట్. సో జస్ట్ ట్రూత్ టేబుల్నే మనం కాపీ కొడుతున్నాం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే. సో ఇదేంటంటే టెస్ట్ బెంచ్ అంటాం. సో ఇప్పుడు మనం ఏమేమి చేసినాం, వీ హ్యావ్ సీన్ ది ప్రోగ్రామ్ ఫర్ ఆల్ 3 models, right? So remember that one important point is that test bench is common for all the 3 models. That point we need to remember, right? So now we have completed gate level data flow, right? So 3 model we have completed, right? Now is there another possibility to write the behavioral model code? అంటే మీనింగ్ ఏంటంటే గేట్ లెవెల్ డేటా ఫ్లో వీ కాన్ చేంజ్, బట్ బిహేవియరల్ మోడల్ వీ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది n నెంబర్ ఆఫ్ ది పాసిబిలిటీస్. ఇంకొక మోడల్ ఎలా రాస్తాం చూద్దాం. ఇక్కడ బస్ స్ట్రక్చర్ యూజ్ చేసుకొని రాస్తాం, దాన్ని ఏందో అర్థం చేసుకుందాం. సేమ్ మాడ్యూల్ నేమ్ ఇచ్చిన ఫైల్ నేమ్, ఇక్కడ DIN DOUT అనేది ఇన్పుట్ అవుట్పుట్ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం. సరే ఇన్పుట్ అవుట్పుట్ వేరియబుల్ అనేది వాడుతున్నాం.
అరే మనకి ఇక్కడ 8 ఇన్పుట్స్ ఉండాలి కదా, అక్కడ ఏంది డిఇన్ ఇచ్చినావని నీకు డౌట్ వచ్చింది కదా. అక్కడ బస్ అని రాసినాం, 7 డౌన్ టు 0 అని ఉంది కదా. దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ వాల్యూ 7, దాని తర్వాత రైట్ సైడ్ లాస్ట్ వాల్యూ 0, అంటే 7 వస్తుంది. దాని పక్కన 6, 5, 4, 3, 2, 1, 0. అది 7 డౌన్ టు 0 అంటే 7:0 ఉంది కదా. అంటే డిఇన్ అనే ఇన్పుట్ ఫస్ట్ వేరియబుల్ ఇంటర్నల్గా 7 తీసుకుంటుంది, తర్వాత 6 తీసుకుంటుంది, తర్వాత 5 తీసుకుంటుంది, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1, తర్వాత 0. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినట్టే మనకు ఆల్మోస్ట్ 8 ఇన్పుట్స్ వచ్చేసినాయి కదా. సో ప్రతిసారి 8 ఇన్పుట్స్ రాసేదాని బదులు ఈ బస్ స్ట్రక్చర్ తీసుకున్నామంటే ఈజీగా రాసేయవచ్చు. 7 డౌన్ టు 0 అంటే ఫస్ట్ వాల్యూ D7, లాస్ట్ వాల్యూ D0. మనకి 8 వచ్చేసినాయి కదా, అంటే ఒక్క వేరియబుల్ రాస్తేనే మనకి 8 వచ్చేసినాయి. ఇలా కూడా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. రైట్. సో నేను ఇంతకు ముందే చెప్పిన బిహేవియరల్ మోడల్ అంటే అవుట్పుట్ని రిజిస్టర్ కీవర్డ్తో మెన్షన్ చేయాలి. ఇక్కడ 3 అవుట్పుట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు బస్ స్ట్రక్చర్ ఏం రాయాలి చెప్పండి. 2 డౌన్ టు 0, 3 డౌన్ టు 0 రాసిన అంటే 4 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2 డౌన్ టు 0 డి అవుట్ అని ఇచ్చినా కదా, అది డి అవుట్కి 2 తీసుకుంటుంది ఇంటర్నల్గా, మళ్ళీ డి అవుట్కి 1 తీసుకుంటుంది, మళ్ళీ డి అవుట్కి 0 తీసుకుంటుంది. 3 ఇన్పుట్స్ సరిపోయినాయి చూడండి. అదే 3 డౌన్ టు 0 తీసుకున్నాం అనుకో 4 వస్తాయి, తప్పు వస్తుంది. మనకు కావాల్సిన 3 కాబట్టి 2 డౌన్ టు 0 తీసుకోవాలి. రైట్. అంటే ఇప్పుడు యూజ్ చేసినప్పుడు ఇంతకుముందు మనకి ఎన్ని స్టేట్మెంట్లు రాసినాం, మల్టిపుల్ చాలా రాసినాం కదా. అది వే ఆఫ్ రైటింగ్ కోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సింపుల్ మేనర్. అంటే ద మూమెంట్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ మోర్ వీ నీడ్ టు మినిమైజ్ ద కోడ్. సో దానికోసం ఇలా అది రాసినా కరెక్టే, ఇది రాసినా కరెక్టే. నెక్స్ట్ ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆఫ్ డిఇన్. అక్కడ బిహేవియరల్ మోడల్లో ఏం చేసినా D0 to D7 రాసినా కదా, ఇక్కడ ఒక డిఇన్ రాస్తే సరిపోతుంది. ఇంటర్నల్గా అది 8 బిట్ అని అర్థం. సో బిగిన్కి ఎండ్కి మధ్యలో మనం ఏం రాయాలి, కోడ్ రాయాలి. స్విచ్ కేసెస్ అన్నా రాసుకో, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అన్నా రాసుకో. ఇఫ్ డిఇన్ ఈక్వల్ టు 8 tick B 00001. అంటే ఇక్కడ నేను ఫస్ట్ D0 అనేది ఇటు సైడ్ తీసుకుంటున్నా ట్రూత్ టేబుల్లో, ఎందుకంటే 7 డౌన్ టు 0 తీసుకున్నా కదా, D7 ఫస్ట్ వస్తుంది. సో అందుకని నేను 1 అనేది బైనరీ నెంబర్ కదా, D0 కదా, సో ఇట్లా రివర్స్లో తీసుకోవాలి, ఎందుకంటే నేను 7 డౌన్ టు 0 తీసుకున్నా కాబట్టి. ఇక్కడ 8 tick B అంటే ఏంది మీనింగ్, 8 బిట్ బైనరీ నెంబర్. ఆ బైనరీ నెంబర్ ఏంది, 8 బిట్లు, 7 జీరోలు 1. రైట్. అంటే ఇది D0, ఇది D7, లాస్ట్ ఇది D7. రైట్. సో D0కి 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 0000 వస్తుంది. అంటే ఇఫ్ 8 బిట్ నెంబర్ డిఇన్ ఈక్వల్ టు 8 tick B 701 అంటే D0 అనేది యాక్టివేట్ చేసినాం. రైట్. సో ఇక్కడ చూడండి టేబుల్లో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది, కోడ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే 0 డౌన్ 7 తీసుకుంటే కరెక్టే వస్తుంది, కానీ నేను 7 డౌన్ టు 0 తీసుకున్నా కాబట్టి ఇట్లా రాయాలి. సో D0 యాక్టివేట్ అయితే ఆన్సర్ ఏం రావాలి, డి అవుట్ ఈక్వల్ టు 000 కదా, అది ఎన్ని బిట్, 3 బిట్. సో 3 బిట్ బైనరీ నెంబర్ 000. నెక్స్ట్ 2 అనేది రాసినానా, దానికి బైనరీ నెంబర్ ఏంది 001 కదా. నెక్స్ట్ 2 రాసినానా 010. నెక్స్ట్ సంథింగ్ 1 2 3 4 రాసినా కదా, 3 రాసిన 4 రాసిన. సో అలా ప్రతిదీ. ఇక్కడ నేను 2 3 అనేది తప్పు రాసిన, ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఉంటుంది. రైట్. సో అలా మన ప్రతిదానికి కోడ్ రాస్తాం. రైట్. ఈ కండిషన్ అయితే ఈ అవుట్పుట్ డిస్ప్లే చేయి, ఈ కండిషన్ అయితే ఈ అవుట్పుట్ డిస్ప్లే చేయి. ఇక్కడ చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. రైట్. సో 5 6 7 అంటే D7 యాక్టివేట్ అయినప్పుడు ఆన్సర్ 7 రావాలి. ఇక్కడ చూడండి 3 tick BX అంటే ఏంటంటే మనకు అవుట్పుట్ రాలేదు, అంటే ఇఫ్ కండిషన్స్ అవేం మ్యాచ్ కాలేదంటే 3 బిట్ నెంబర్, అంటే అవుట్పుట్ అనేది 3 బిట్ ఉంది కదా XYZ, అవి డోంట్ కేర్ కండిషన్స్ అట్లా వస్తాయి మనకు. అంటే అవుట్పుట్ రాకుండా అవుట్పుట్ ప్లేస్లో XXX వస్తుంది. సో ఇది అనదర్ వే ఆఫ్ రైటింగ్ ది వెరిలాగ్ కోడ్ ఇన్ ది బిహేవియరల్ మోడల్. రైట్. సో ఇట్ ఈస్ అ సింపుల్ ఫామ్ బట్ సంథింగ్ లుక్ లైక్ డిఫికల్ట్, వీ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. రైట్. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం టెస్ట్ బెంచ్ రాయాలి. సో ఇంతకుముందు టెస్ట్ బెంచ్ అనేది వేరు, దీనికి టెస్ట్ బెంచ్ అనేది వేరు, ఎందుకంటే ఇక్కడ బస్ స్ట్రక్చర్ తీసుకున్నాం. 7 డౌన్ టు 0 అంటే ఏంది, D7 నుంచి D0. 2 డౌన్ టు 0 అంటే 2 1 0. సో ఏ ఫైల్ నేమ్ ఇస్తున్నాం అంటే వెరిలాగ్ కోడ్ ఫైల్ నేమ్ ఇక్కడ ఏముందంటే ఎన్కోడర్ మాడ్. సో ఏమేమి యూనిట్ అండర్ టెస్ట్ చేస్తున్నాం, ఇన్పుట్ అవుట్పుట్స్, డిఇన్ డిఅవుట్. తర్వాత ఇనిషియల్ బిగిన్ రాసి మనం స్టేట్మెంట్ రాయాలి కదా. టెస్ట్ కేసెస్ అనేది ఏం రాస్తాం, బిగిన్కి ఎండ్కి మధ్య కదా మనం టెస్ట్ కేసెస్ రాయాలి. టెస్ట్ కేసెస్ అంటే ఏంది, ఇన్పుట్సే కదా, ఇన్పుట్ పాసిబిలిటీసే టెస్ట్ కేసెస్. ఫస్ట్ ఏముంటుంది 0000001 ఉంటుంది కదా, అది 8 బిటే కదా, అంటే ఇన్పుట్ 8 బిట్ నెంబర్ ఉంది కదా, 8 tick B తీసుకొని అన్నిటికి 001. నెక్స్ట్ 1 రాస్తావు, 2 రాస్తావు, 3 రాస్తావు, 4 రాస్తావు, 5 6 7 రాస్తావు.
ప్రతిదానికి టైం డిలే ఇస్తాం. దట్స్ ఇట్. ఇన్పుట్కి రాస్తే ఈ ఇన్పుట్స్ వెళ్ళి ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళి టెస్ట్ కేసెస్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాయి. ఆ అవుట్పుట్ అనేసి మనకు రిక్వైర్మెంట్ ప్రకారం ఉందంటే దట్స్ అ ఫైనల్ డిజైన్. లేదంటే మళ్ళీ మనం వెరీలాగ్ ప్రోగ్రాంలోకి వెళ్ళి మాడిఫికేషన్ చేయాలి. ఎందుకంటే టెస్ట్ కండిషన్ తప్పు ఉందంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ ది ఎన్కోడర్. రైట్. సో దిస్ అనదర్ వే ఆఫ్ రైటింగ్ ది బిహేవియరల్ మోడల్. సో ఇవి ప్రాక్టీస్ చేసిందంటే మీకు ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే సేమ్ కోడ్ని ఈ 3 లెవెల్స్ ఆఫ్ మోడలింగ్ ప్లస్ ఎక్స్ట్రా బిహేవియరల్ మోడల్ 2 లెవెలింగ్ మోడల్లో Xilinx వివాడో టూల్ యూజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆర్టిఎల్ స్కీమాటిక్ ఎలా జనరేట్ అవుతుంది, సిమ్యులేషన్ వేవ్ ఫార్మ్స్ ఎలా జనరేట్ అవుతాయి అవన్నీ చూడబోతున్నాం. రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్లీ యూజింగ్ వివాడో Xilinx 2015.2 టూల్. రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాక్టికల్ చూద్దాం. రైట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Right. Thank you friends. Have a good day. Bye bye.